నీతిమంతులు ఏదైతే ఆశిస్తారో వారికట సంతోషాన్ని దేవుడు కలుగజేస్తాడు. ప్రతి ఒక్కరు కూడా దేవుని బిడ్డలుగా బ్రతకాలని, ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క ఆలోచన ఉండాలని అనుకుంటారు. కానీ దేవుని నమ్ముకున్న వాళ్ళు, ఆయన మీద ఆధారపడుతున్న వాళ్ళు ఏది ఆశించినా అది దేవుడు వాళ్ళకి అనుగ్రహిస్తాడు. రోజున మనం కొన్నిటి మీద ఆశపడతామో అవి మనకి అందవో, కొందరి మీద మనం ఆశపడతామో అవి మనకు తక్కువ, కొన్నిటిని మనం ఆశ కలిగి ఉంటామో అవి మనం అందుకోలేకపోవచ్చు. దేవుడు అంటాడు, నీవు నా మీద ఆశ పెట్టుకుంటే నీ ఆశలన్నీ నేను తీరవేరుస్తాను. దావీదు అంటాడు, ప్రభా ఆ ఎక్కలేని ఎత్తైన కొండని నేను ఎక్కాలని ఆశపడుతున్నానయ్యా అన్నాడు. దావీదుని దేవుడు ఆ కొండెక్కించాడు. ఈ రోజున నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎవరి గురించి ఆశిస్తున్నావో, ఏదైతే నా జీవితంలో ఇది జరగాలి ప్రభు అని అడుగుతున్నావో అవన్నీ దేవుడు చేస్తాడు. మనం చేయలేకపోవచ్చు, మన వల్ల కాకపోవచ్చు, దేవుడు మాత్రం మన ఆశలు నెరవేరుస్తాడు. మనం దేని గురించి కుమిలిపోతున్నామో, దేని గురించి నలిగిపోతున్నామో వాటన్నిటి నుంచి కూడా దేవుడు విడిపిస్తాడు. నువ్వు ఆశ కలిగింది దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నీ కుటుంబంలో సమాధానమును, శాంతిని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని అందిస్తాడు. నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా నేను విడిపిస్తాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఎప్పుడు దేవుడు నీ ఆశలు నెరవేరుస్తాడంటే దేవుని కొరకు నువ్వు ప్రయాసపడే వ్యక్తిగా ఉండాలి. మనుషుల కోసం ప్రయాసపడ్డావు, కుటుంబం కోసం ప్రయాసపడ్డావు, బంధువుల కోసం ప్రయాసపడ్డావు, నీ కోసం ప్రయాసపడ్డావు, అది ప్రతిఫలం నీకు ఇవ్వదు. దేవుడి కోసం నువ్వు ప్రయాసపడితే, దేవుడి కోసం నువ్వు కనుక ముందుకు అడుగులు వేయగలిగితే, దేవుడు కూడా నీతో పాటు 10 అడుగులు ముందుకు వేసి నీ ప్రయాణంలో ఎక్కడ ఆటంకాలు ఉన్నాయో అవన్నీ తొలగిస్తాడు. నీకు మనశ్శాంతి లేకుండా చేస్తున్న పరిస్థితులన్నిటిని కూడా ఆయన దూరపరుస్తాడు. ఆశ కలిగిన నీ జీవితానికి ఒక ఆనకట్టు, ఒక ఆశీర్వాద ద్వారాలు దేవుడు తెరుస్తాడు. ఈ బైబిల్ చెబుతుంది, నీతిమంతులు ఏదైతే ఆశిస్తారో, ఏదైతే వాళ్ళు కోరుకుంటారో, వారి కుటుంబం ఎలాగైతే ఉండాలని వాళ్ళు ఇష్టపడతారో ఆ రీతిగానే దేవుడు సహాయం చేస్తాడు. నీ కుటుంబంలో కలుగుతున్న ప్రతి అవరోధాలను, అవమానాలను తొలగించి నెమ్మదిని, సమాధానాన్ని దయచేస్తాడు. ప్రతి విధమైన బలహీనమైన సమస్యల నుంచి కూడా విడుదల చేస్తాడు. ఎటువంటి అనారోగ్యమైన పరిస్థితులు కలిగినను ఆరోగ్యమును అనుగ్రహించే దేవుడు, నీ బిడ్డల జీవితాలని ఆశీర్వాదకరముగా జరిగించే దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఈ ఉదయకాలమున నువ్వు దేని గురించి అయితే ఆశిస్తున్నావో అది దేవుడు నీకు నిశ్చయంగా అనుగ్రహించి నీ కుటుంబంలో